నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్ భయానక పరిస్థితులు గమనిస్తుంటే దేశ విభజన నాటి గాయాలు గుర్తుకొస్తున్నాయి. రిజర్వేషన్ల ముసుగులో ఆందోళన చేపట్టిన అల్లరి మూకలు హిందూ సంహారం కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు, యువకులు తమ ఉపాధి, ఉద్యోగాల కోసం చేస్తున్న పోరాటాలు హిందూ వ్యతిరేకతకే లక్ష్యంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందూగా పుట్టడమే పాపమైపోయింది. మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులుగా జీవించటమే శాపంగా మారిపోయింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందాల్సిన వారు హిందువులను వెంటాడి వేటాడితే రిజర్వేషన్లు లభిస్తాయా? హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తేనో, హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేస్తేనో, హిందువులను చంపితేనో కొలువులు వస్తాయా? ఈ భూమిపై చిట్ట చివరి హిందువును సైతం అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు అంటూ కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రకటించడం వెనుక భయంకర ఉపద్రవం దాగి ఉంది. శత్రువులను సైతం స్వాగతించి హక్కున చేర్చుకోవడం హిందువుల స్వభావం. నాడు సామాజిక రచయిత్రి తస్లిమా నస్రీన్ ను బంగ్లా నుంచి తరిమేస్తే భారత్ హక్కున చేర్చుకుంది. నేడు జిహాదీల హత్య నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన షేక్ హసీనాకు సైతం ఆశ్రయం ఇచ్చిన భారత్ శాంతి, సహనంతో, ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రక్షించాల్సిన పోలీసులే రజాకారులుగా మారణకాండను ప్రోత్సహిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయిద్దామంటే ఆందోళనకారులు జడ్జిలను కూడా వదలడం లేదు. కోర్టులను చుట్టుముట్టి న్యాయమూర్తులనే దిగిపోవాలని హుకుం జారీ చేస్తుంటే అక్కడి మైనారిటీలకు రక్షణ ఏది? ఆస్తులు, ఇల్లు, పొలాలు వదిలి పారిపోవాలా? ప్రాణం కోల్పోవాలా? మతం మారాలా? అర్థం కాని స్థితిలో నరకం అనుభవించటం హిందువుల వంతైంది. ఏ తప్పు చేయకున్నా హిందువులు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడం నేటి మానవతా సమాజానికి మచ్చగా మారుతోంది. హిందూ అనే ఒకే ఒక్క కారణంతో బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంటికి మంట పెట్టడం, భయంతో మారిపోతున్న సినిమా హీరోలను, నిర్మాతలను కొట్టి చంపడం, సాహిత్యకారులు, కళాకారుల ఇండ్లను, వారి కార్యాలయాలను, కళా స్మృతులను ధ్వంసం చేయడంపై క్రీడాలోకం, చిత్ర సాహిత్య లోకాలు స్పందించకపోవడం బాధాకరంగా ఉంది. బంగ్లాకు, భారత్కు అనుసంధానంగా ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాన్ని ధ్వంసం చేస్తే కనీసం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు కూడా స్పందించకపోవడంతో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది ఇట్టే అర్థమైపోతుంది. వారి మౌనం ఆందోళనకారులకు మద్దతు ఇచ్చినట్టే భావించాలా అని సమాజం ఆలోచించాలి. ఇంత జరుగుతున్నా సినీ నటులు, కళాకారులు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు గొంతు పెగలకపోవడం బాధాకరం. భారతదేశంలో కుక్కలపై, పిల్లులపై దాడి జరిగితే గగ్గోలు పెట్టే గ్యాంగులు హిందువుల ఊచకోతను కనీసం పత్రికాముఖంగానైనా ఎందుకు ఖండించడం లేదు? ఏది ఏమైనా సేవ్ బంగ్లా అంటూ ప్రపంచంలోని హిందువులంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయం. దీని గురించి రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి హిందువు చర్చించడం స్వాగతించాల్సిందే. బంగ్లా విడిపోయిన సమయంలో 32% ఉన్న హిందూ జనాభా నేడు అక్కడ 7% పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూనే ప్రతి హిందువు తమ ఆత్మ బంధువేనని ముందుకు రావడం హిందూ ఐక్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు. రాహుల్ గాంధీ కానీ, ఇండి కూటమి కానీ నోరు మెదపకపోవడం దురదృష్టకరం. అలాంటి వాళ్లకు పట్టం కట్టే విధంగా, అలాంటి వాళ్లకు ఓటు వేస్తున్న ప్రజలకు ఇంకా జ్ఞానోదయం కాకపోతే వాళ్ళ జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్నట్టే. తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఇందిరాగాంధీ కుటుంబం నోరు తెరవాలి. ఆవిడ పేరు మీద ఉన్న, ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న చోట ధ్వంసం జరిగినా కూడా పట్టనట్టే ఊరుకుంటున్నారు అంటే వీళ్లకు అధికార పీఠం కంటే కాదేది అనర్హం అనేది చాలా క్లియర్గా ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. అవునంటారా, కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్థికంగా మీ అందరి సహాయం ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 ఉంది. ఆర్థికంగా ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.